వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. బిగ్ బాస్ అంటేనే ఎఫ్ఐఆర్లు, అసలు అది లేకపోతే ఇంట్రెస్ట్ ఏముంటుందబ్బా అంటారు ఆడియన్స్. ఒకవేళ వాళ్ళకి ఆ ఆలోచన లేకపోయినా క్రియేట్ చేసి మరి ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీని మనకి చూపిస్తూ ఉంటారు బిగ్ బాస్. ఇక గత సీజన్ లో ఇలానే పల్లవి, ప్రశాంత్, రతిక రోజుల మధ్య రోజా పూలతో ఒక మంచి లవ్ స్టోరీ ప్లాన్ చేశారు. కానీ అది కాస్త బెడుసు కొట్టింది. ఇక దీంతో ఆ సీజన్ లో మరో లవ్ ఎఫైర్ క్రియేట్ చేసి సాహసం చేయలేకపోయాడు బిగ్ బాస్. కానీ ఈ సీజన్ కి మాత్రం అందుకు కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా ముందే రెడీ చేసి పెట్టుకున్నారు బిగ్ బాస్. ఎందుకంటే ఒకవైపు సీరియస్ గా కంటెస్టెంట్లు నామినేషన్స్ ప్రక్రియలో బూతులు తిట్లు లో మునిగి తేలిపోతూ ఉంటే, అందులో నుంచి ఆ మధ్య వచ్చిన బ్రేకుల నుంచి ఒక లవ్ స్టోరీని పట్టాలెక్కించాడు బిగ్ బాస్. మరి అది ఎవరి మధ్యలో ఒక లుక్ వేద్దాం. ఈ రోజు ఎపిసోడ్ లో ముందుగా యాస్మిని మూడో చీఫ్ గా సెలెక్ట్ చేయడం పైన సోనియా ఆకుల అబ్జెక్షన్ పెట్టిన ఆ సీనే కంటిన్యూ అయింది. అసలు యాస్మికి చీఫ్ అయ్యే అర్హత లేదు అంటూ సోనియా గట్టిగానే వాదించింది. ఇక దీనికి మధ్యలో నిఖిల్ వాదించే ప్రయత్నం చేసినా సోనియా ముందు తేలిపోయాడు. ఇక యాస్మికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో చూద్దామంటూ ఓటింగ్ కి వెళ్ళాలి అంటూ సోనియా వాదించింది. ఇక దీనికి విష్ణుప్రియ, ప్రేరణ సహా కొంతమంది అది చీఫ్లుగా వాళ్ళ ఇష్టం, మనకెందుకు ఓటింగ్ పెట్టాలి అంటూ కట్ చేశారు. మొత్తానికి యాస్మిని సెలెక్ట్ చేయడం పైన సోనియా అయితే గట్టిగానే తగులుకుంది. ఇక నిఖిల్, యాస్మి ఫ్రెండ్స్ కనుక ఇలాగ సెలెక్ట్ చేశారో అంటూ సోనియా కూడా ఇచ్చి పడేసింది. ఇక మధ్యలో దూరిన నైనికకి కూడా గట్టిగానే కౌంటర్లు వేసింది. ఇక కట్ చేస్తే ఎవరితోనూ కలవకుండా దూరంగా ఉంటూ తన గేమ్ ప్లాన్ కొనసాగించాడు నాగమణికంట. అయితే ఒకడే ఉండడంతో సిన్నగా కునికేశాడు. ఇంకేముంది, డే టైంలో పడుకోనివ్వకుండా బాబు నీకు డబ్బులు ఇచ్చింది మరి తెప్పించుకుంది దీనికి అన్నట్టుగా బిగ్ బాస్ ఒక సైరన్ వేశాడు. ఇక దీంతో ఎవరమ్మా స్లీప్ వేసింది అనుకుంటూ ఏంటో ఇచ్చింది చీఫ్ యాష్మి గౌడ. ఇక మణిబాబు ఏంటి ఎవరితోనూ కలవడు, ఒకడే ఉంటాడు అంటూ శేఖర్ భాష, నబీల్, అబ్బాయి చిన్న డిస్కషన్ అయితే పెట్టుకున్నారు. ఇక సైలెంట్ గా ఉంటే ఇక్కడ నడిచే లేదు అంటూ ఏంటో బేబక్క కూడా కాస్త జోరు పెంచిందని చెప్పాలి. ఏదో ఒక కర్రీ చేసి అందరూ అదే తినాలి, నచ్చలేదు అన్నా కూడా అదే తినాలి, వేరేది చేసుకోవడానికి వీల్లేదు అంటూ కొత్త రూల్ కూడా పెట్టుకొచ్చింది. ఇక ఇదేందయ్యా, ఏది కావాలంటే అది చేసేసి మిగిలినోళ్ళు వంట చేసుకోకూడదంటే ఎలాగా అంటూ కిరాక్ సీత కొంచెం డిస్కషన్ పెట్టింది. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే, బేబక్క ఏదో కర్రీ చేస్తూ ఉంటే ది గ్రేట్ చీఫ్ నిఖిల్ వచ్చి కారం కొంచెం ఎక్కువ వేయండి అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. ఇక దీంతో బేబక్క వంట కాస్త బెడిసి కొట్టింది. ఇక కర్రీలో కారం ఎక్కువైపోయింది అంటూ కంటెస్టెంట్లు అందరూ కూడా కంప్లైంట్ అయితే ఇచ్చారన్నమాట. ఇక తర్వాత చీఫ్ కాకముందే ఆర్డర్లు పాస్ చేసి నిఖిల్ చీఫ్ అయ్యాక ఊరుకుంటాడా, మరి అందరిని పిలిచి మీరు ఈ పని చేయాలి, మీరు ఆ డిపార్ట్మెంట్ చూసుకోవాలి అంటూ ఆర్డర్లు వేశారు. కంటెస్టెంట్ల అభిప్రాయాలు తెలుసుకోకుండానే కొంతమందిని కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి పీకేసి వేరే దాంట్లో స్వాప్ చేశాడు. ఇక దీంతో సీత అదేంటి నన్ను కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు తీసేశారు అంటూ వాయిస్ రేస్ చేసింది. ఇక దీనికి ఎప్పటిలాగానే ఏదో చెప్దాం అనుకుని తాను చెప్పాలనుకున్నది మాత్రం చెప్పింది, అదే కరెక్ట్ అన్నాడు నిఖిల్. ఇక మిగిలిన వాళ్ళు ఏదో చెప్దాము అనుకుంటే వాళ్ళని చెప్పనేయడు, చెప్పినా వినడు అన్నట్టుగా డిస్కషన్ జరిగింది. ఇక ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేసిన నామినేషన్ల ప్రక్రియ షురు అయ్యింది. ముందుగా ఎప్పటిలాగానే ఒక పాడుబడిన సెటప్ లో అందరినీ తీసుకెళ్లి దానికి ఒక జంగల్ లుక్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్. ముందుగా చీఫ్లు ముగ్గురిని మెడలో ఒక పూసల దండ వేయించి ముగ్గురిని 3 సింహాసనాల పైన కూర్చోబెట్టి వారికి నామినేషన్ల నుంచి మినహాయింపు ఇచ్చాడు. అయితే ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని సేవ్ చేయాలి అనేది నిర్ణయించేది పవర్ కూడా వాళ్ళకే ఇచ్చారు. ఇక సోనియాతోని నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టాడు బిగ్ బాస్. ఇక ముందుగా బేబక్కుని నామినేట్ చేసింది సోనియా. ఇక కుక్కర్ వాడటం రాకపోతే చెప్పాలి, కానీ మమ్మల్ని అందరినీ అంతసేపు ఆకలితో ఉంచుతావా అంటూ అదే పాయింట్ మీద కిచెన్ హ్యాండిల్ పైన కూడా కారణాలు చెప్పి నామినేట్ చేసింది సోనియా. ఇక దీనికి బేబక్క డిఫెండ్ చేసేందుకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు సోనియా. పైగా మధ్యలో మాట్లాడడానికి వచ్చిన చీఫ్లు ముగ్గురిని కూడా వాయించేసింది. ఇది నా గేమ్, నేను మాట్లాడతాను, చీఫ్ ఏం జడ్జిలు కాదు, ఇది నామినేషన్స్, మా డిస్కషన్ లో నువ్వు చెప్పు, నువ్వు ఆగు అని చెప్పడానికి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టలేదు అంటూ పొట్టున ఇచ్చి పడేసింది ఆకుల. ఇక తన రెండో నామినేషన్ గా ప్రేరణను సెలెక్ట్ చేసింది సోనియా. అదేదో పిక్నిక్ లాగా, ఏదో ఎంజాయ్మెంట్ లాగా నువ్వు ఫీల్ అవుతున్నావు, ఎవరైనా గొడవ పడుతూ ఉంటే ఎందుకు కావాలని గొడవ పడుతున్నావు అంటూ డైలాగులు వేస్తున్నావు అంటూ నామినేట్ చేసింది సోనియా. ఇక దీనికి ప్రేరణ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేయగా చిన్న ఛాన్స్ కూడా ఇవ్వలేదు సోనియా.
అసలు సోనియా నామినేట్ చేసినంత సేపు కూడా అవతలి వాళ్ళకే కాదు చీఫ్లు కూడా దెబ్బకి సైలెంట్ అయిపోయారు. ఇక బేబక్క ప్రేరణలో ఎవరో ఒకరిని మాత్రమే డిసైడ్ చేసి నామినేట్ చేసే బాధ్యత చీఫ్ల పైన ఉంటుంది. దీంతో తన ఫ్రెండ్ ప్రేరణను సేవ్ చేసి బేబక్ను బుక్ చేసేసింది యాష్మి. ఇక ఆ తర్వాత నబీల్ కి నామినేట్ చేసే అవకాశం వచ్చింది. మొదటిగా నాగమణికంఠను నామినేట్ చేశారు నబీల్. ఎవరితోనూ మాట్లాడడు, ఒంటరిగా ఉంటాడు, కెమెరాల ముందే ఏదో చెప్పుకుంటూ ఉంటాడు, మింగిల్ అవ్వడు, లేదు అంటూ కారణాలు చెప్పాడు నబీల్. వీటికి మణికంఠ డిఫెండ్ చేసుకోవడానికి సెంటిమెంట్ అనే అస్త్రం కూడా వాడాడు. 2015 నుంచి నా ఒంటరి పోరాటం మొదలైపోయింది, సంవత్సరంన్నర నేను డిప్రెషన్ లోకే వెళ్ళిపోయాను అంటూ తన గతాన్ని గొయ్యి తీసి మరీ బయట పెట్టాడు. అయితే దీనికి ఎప్పటిలాగానే ఫుల్ స్టాప్ పెట్టేశారు చీఫ్ నిఖిల్. అయితే వీళ్ళు డిస్కషన్ లో నబీల్ ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ మాత్రం అదిరిపోయాయనే చెప్పాలి. ఇక తన మరో నామినేషన్ గా బేబక్ ను సెలెక్ట్ చేశారు నబీల్. ఇక వీరిద్దరిలో నాగమణికంఠను నామినేట్ చేసి బేబక్ ను సేవ్ చేసింది యాష్మి. ఇక తర్వాత శేఖర్ భాషకు అవకాశం రాగా ముందుగా నాగమణికంఠను నామినేట్ చేశారు. చీఫ్ల్ గా వాళ్ళు ఫిట్ కాదు అంటూ మణికంఠ ఓపెన్ గా చెప్పడం తనకి నచ్చలేదు అంటూ కారణం చెప్పారు. తర్వాత బేబక్ ను నామినేట్ చేశారు. కిచెన్ లో వంట గురించి కారణం చెప్పాడు. అయితే ఆ సమయంలో నామినేట్ చేసిన బేబక్ను చూసి చెప్పకుండా పక్కనే ఉన్న పృథ్వీ వైపు చూసి వాదిస్తున్నాడు శేఖర్ భాష. దీంతో నాకెందుకు చెప్తున్నావు అంటూ చూసి చెప్పాడు పృథ్వీ, సైగ చేశాడు. దీనికి నాకు ఇదే కంఫర్ట్, ఇలాగ మాట్లాడకూడదు అంటూ బిగ్ బాస్ చెప్పాడా అంటూ వితండవాదం చేశాడు శేఖర్. దీనికి సరిగ్గా ఇచ్చాడు పృథ్వీ. అవునా, అయితే మీ నామినేషన్ మధ్యలో నేను మాట్లాడతా, మీరు కూర్చోమన్నా నేను కూర్చోను, ఎందుకంటే బిగ్ బాస్ చెప్పలేదు కదా అంటూ షాక్ ఇచ్చాడు. ఇక శేఖర్ నామినేట్ చేసింది మణికంఠ బేబక్లో మణికంఠను సెలెక్ట్ చేసి బేబక్ ను సేవ్ చేసింది చీఫ్ నైనిక. ఇక నామినేషన్స్ కి చిన్న బ్రేక్ దొరకడంతో కిచెన్ దగ్గరకు వెళ్లి కాఫీ అడిగాడు పృథ్వీ. దీంతో తన చేతిలో కప్పు తీసి కలిపి మరీ ఇచ్చింది విష్ణుప్రియ. కాఫీతో పాటు ఒక ప్రపోజల్ కూడా పెట్టిందండోయ్, నేను కుక్ చేసి ఇస్తా కదా, నన్ను ప్రేమించొచ్చు కదా అంటూ చాలా క్యూట్ గా అడిగింది విష్ణు. దీనికి షాక్ అయిన పృథ్వీ నవ్వుతూ ఏంటి కాఫీ ఇస్తే ప్రేమించాలంటూ అడిగాడు. కాఫీ ఏంటి, నీకు అన్ని చేసి పెడుతున్నాను కదా నేను అంటూ విష్ణు తెగ గారంకు కురిసింది. కాఫీ చేశారంటే అన్ని చేసి పెట్టారంట అంటూ తెగ నవ్వుకున్నాడు పృథ్వీ. కాఫీ యాపిల్ ముక్క ఇచ్చాను అంటూ లిస్ట్ మొదలు పెట్టింది విష్ణు. నైస్, కాఫీ బాగుంది అంటూ ఫుల్ స్టాప్ పెట్టేశారు పృథ్వీ. ఇక బేబక్క వంతు రాగా ముందుగా పృథ్వీని నామినేట్ చేసింది. కాఫీ కావాలన్నా ఏం కావాలన్నా మీరు అడుగుతున్నారు కానీ అంతగా హెల్ప్ చేయడం లేదు, మీరు ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు కానీ మాకు సహాయం చేయడం లేదు అంటూ రీజన్ అయితే చెప్పింది బేబక్క. ఇక దీనికి పృథ్వీ అదేంటి, నేను కిచెన్ డిపార్ట్మెంట్ కాదు కదా, అయినా మీరు నన్ను సహాయం అడిగితే చేసేవాణ్ణి అంటూ అయితే చెప్పాడు. ఇక ఇంతలో గిన్నెలు కడిగావు కదా చెప్పు అంటూ పృథ్వీతో సీత అయితే అంది. ఇక గిన్నెలు కడిగాడు అక్క, వెజిటేబుల్స్ కోసి ఇచ్చాడు కూడా అంటూ సీత మధ్యలో మాట్లాడుతూ ఉంటే ది చీఫ్ నిఖిల్ మధ్యలో దూరి నువ్వు మాట్లాడొద్దు అంటూ సీత పైన అరిచాడు. ఈ దెబ్బతో సీత ఫైర్ అయింది. నా ఇష్టం, నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడతా అంటూ గట్టిగానే గొడవ పెట్టుకుంది. ఇక చివరికి ఒక కాఫీ కోసం నామినేట్ చేశారా అంటూ బేబక్కు అడిగాడు పృథ్వీ. ఇక ఆ తర్వాతి నామినేషన్ గా నబీల్ ను సెలెక్ట్ చేసింది బేబక్క. నీలో ఫైర్ బయటకు రావాలి తమ్ముడు, అందుకే చేస్తున్నాను అంటూ అప్పట్లో టేస్టీ తేజ టైప్ లో నామినేట్ చేసింది. ఇక వీరిద్దరిలో నబీల్ ను సేవ్ చేసి పృథ్వీకి గుద్దేశారు నిఖిల్. ఇలాగ నామినేషన్ ప్రక్రియ సగమే పూర్తయింది. రేపటి ఎపిసోడ్ లో మిగిలిన విశేషాలు కూడా చూద్దాం. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాండ్.